హెల్లో తిరుపతియన్స్! తిరుమలకు వెళ్లే చాలామంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకుని తిరిగి వచ్చేస్తారు. కాని తిరుమల క్షేత్రానికి కాపలాదారుడుగా భావించే క్షేత్రపాలకుడు మహాదేవుడు ఉన్న ఈ అద్భుతమైన ప్రదేశాన్ని మాత్రం చాలామంది చూడరు. పాప వినాశనం మార్గంలో పాండవతీర్థం సమీపంలో ఉన్న ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు, ఆధ్యాత్మికతను కోరుకునేవారికి ఒక నిజమైన స్వర్గంలా అనిపిస్తుంది. ఇక్కడికి అడుగుపెట్టిన క్షణం నుంచే చుట్టూ పచ్చని అడవులు, పక్షుల కిలకిలారావాలు, చల్లని గాలి మనసుకొక కొత్త ప్రశాంతతను అందిస్తాయి. ఇక్కడ మరో విశేషమేమిటంటే సంవత్సరంలో 365 రోజులు ప్రవహించే స్వచ్ఛమైన నీటిధారలు. ఆ నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఆ వాటర్ చూస్తే తెలిసిపోతుంది. స్థానిక విశ్వాసాల ప్రకారం పాండవులు తమ వనవాసకాలంలో ఈ ప్రాంతానికి వచ్చి స్నానం చేశారని చెబుతారు. ఇప్పటికీ పాండవులు స్నానం చేసినట్లు భావించే పవిత్ర కోళ్లను ఇక్కడ చూడవచ్చు. అంతేకాదు, పాండవులు ప్రతిష్ఠించినట్లు స్థానికంగా చెప్పుకునే దేవతా విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి. ఇక్కడ భక్తులకు అందించే ప్రసాదాలు కూడా ప్రత్యేకమే. శ్రీరాముడికి ప్రీతిపాత్రమైన పెసరపప్పు, చల్లని పానకం, రుచికరమైన కేసరి, ఈ ప్రసాదాలు భక్తిభావంతో పాటు ఒక అద్భుతమైన రుచిని కూడా అందిస్తాయి. కొన్నిసార్లు నాగసాధువులిక్కడ నివసిస్తూ భక్తులకు అన్నదానం, వనభోజనాలు నిర్వహిస్తుంటారు. ప్రకృతి మధ్యలో కూర్చుని భోజనం చేయడం నిజంగా మరిచిపోలేని అనుభూతి.